హాయ్ అండి, నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 28 వినేద్దామండి. సత్యం చిన్నప్పటి నుంచి ఆడపిల్లలతో చనువుగా ఉండేవాడు. హై స్కూల్ రోజుల్లోనూ కాలేజీ రోజుల్లోనూ కూడా మగపిల్లలతో మాట్లాడినట్టే ఆడపిల్లలతో కూడా నదురు బెదురు లేకుండా స్నేహంగా మాట్లాడేవాడు. 15-16 వయసులో తన గురించి తనకే తెలియని రోజుల్లో 2-3 ఆడపిల్లల మీద ఉత్సాహకరమైన ఆకర్షణలు కలిగాయి సత్యానికి. అవి ఎంత తొందరగా కలిగాయో అంత తొందరగా పోయాయి. ఆ సంగతులు ఎప్పుడన్నా గుర్తొస్తే చిన్నప్పుడు చేసిన ప్రమాణాలు, పండుగలు, కొత్త బట్టలు గుర్తొచ్చినట్టే అవి గుర్తొచ్చి కొంచెం నవ్వు తెప్పించిపోతూ ఉంటాయి. సత్యం కొంచెం గట్టిగా ప్రేమలో పడింది బిఎస్సి సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు. వసంత అనే క్లాస్మేట్ చాలా తెలివిగా చదివేది, చాలా అందంగా ఉండేది కూడా. ఆ అమ్మాయి అందానికి ముగ్ధుడవుతూ ఆమె చుట్టూ పరిభ్రమణాలు ప్రారంభించాడు. అతని ప్రేమవాహిని ఉధృతంగా ప్రవహిస్తున్న రోజుల్లో ఒక శుభోదయాన వసంత చక్కని తెల్లని చేతులకు కాశీదారాలు, తోరణాలు కట్టుకువచ్చింది. అప్పుడైతే హేతువాదం వైపే తీవ్రంగా ఆకర్షితమవుతున్న సత్యాన్ని నిర్ఘాంతపరిచింది. సత్యం ఆశ్చర్యంగా ఆమెతో వాదాలు చేయబోయాడు. ఆ యువతి రత్నం అణువంతైన సొంత బుద్ధి, తర్కజ్ఞానం ప్రదర్శించక సత్యాన్ని ఘోరంగా నిరాశపరిచింది. ఉండేలు దెబ్బతిన్న పిట్టలాగా విలువిల్లాడుతూ ఆ క్షణానికి ఆమె నుంచి ఎగిరిపోయాడు. కానీ ఎగిరి ఎగిరి ఎక్కడా నిలబడలేక, ఏం వసంత కాశీదారాలు కట్టుకుంటే నాకేం, ఎవరి ఇష్టం వాళ్ళకి ఉండదా అని తర్కం ప్రారంభించుకున్నాడు. పాత సత్యంలో నుంచి హేతువాది సత్యం విడిపోయి పక్కనే నించుని, ఎవరిష్టం వాళ్ళకి ఉంటుందిలే, అంత మూర్ఖంగా ఉండడం వసంతకి ఇష్టం, అంత మూర్ఖంగా ఉన్న అమ్మాయిని ప్రేమించడం నీకు ఇష్టం అని హేళన చేశాడు. అందరూ మూర్ఖులే చిన్నప్పుడు, పాపం వసంతకి ఎవరు నేర్పారు హేతువాదం అని వాదించాడు పాత సత్యం. హేతువాది సత్యం కొంచెం సిగ్గుపడి, అవును వసంత మూర్ఖత్వం పోగొట్టాలి అని ఒప్పుకున్నాడు. అప్పుడు తెలిసింది సత్యానికి తనేం చెయ్యాలో. 4 రోజులు ఇల్లు పట్టకుండా తిరిగి తిరిగి 6 హేతువాద గ్రంథాలు సంపాదించి వసంత ముందు వాలాడు. ఇవన్నీ మీకోసమే తెచ్చాను అన్నాడు వాటిని సమర్పిస్తూ. వసంత పై పుస్తకం మట్టు చూసి, నాస్తికత్వమా, అమ్మో అని జడుసుకుంది. ఇలాంటి పుస్తకాలు చదివితే మా ఇంట్లో ఒప్పుకోరండి అని బెదురు చూపులు చూసింది. సత్యం అదిరిపడి, ఒప్పుకోరా, ఎవరు ఒప్పుకోరు అని ఆశ్చర్యపడ్డాడు. మా నాన్నగారు ఒప్పుకోరండి. ఏం, ఎందుకు ఒప్పుకోరు? ఆయనకి చాలా భక్తి ఎక్కువ. అయితే ఆయన్ను కూడా చదవమనండి ఇవి. అమ్మో, ఆయన ఇలాంటి పుస్తకాలు కళ్ళతో కూడా చూడరు. పోనీలేండి, ఆయన సంగతి ఎందుకు, మీకోసం తెచ్చాను, మీరు ఇవన్నీ చదివి. ఆయన ఒప్పుకోరని చెప్పా కదండి. ఆయన సంగతి కాదండి, మీరు చదివి. అదే నేను చదివినా ఆయన ఒప్పుకోరు. ఛీ, ఒకరు ఒప్పుకోవడం ఏమిటి? ఒక పుస్తకం చదవడానికి మారడానికి మీ స్వతంత్రం మీది, మీ ఇష్టం మీది. మీ ఇష్టం లేదా చెప్పండి. నిజం చెప్పాలంటే నాకు ఇష్టం లేదనుకోండి. ఏం, ఇందులో ఏముంటుందో చదవకుండా మీకేం తెలుసు? మా నాన్నగారికి తెలుసునండి. అదుగో మళ్ళీ నాన్నగారు, ఆయనకి మాత్రం ఏం తెలుస్తుంది చదవకుండా? చదవనక్కర్లేదండి, మా నాన్నగారికి అన్నీ తెలుస్తాయి. ఎలా తెలుస్తాయండి? మీరు ఇలా మాట్లాడతారేమిటి? మా నాన్నగారు చాలా గొప్ప గొప్ప గ్రంథాలు చదివారండి. ఋషులు రాసిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి మా ఇంట్లో. ఆ సైన్స్ విద్యార్థినికి సైన్స్ బోధించడం తలకాయ ఉన్న మానవుడికి సాధ్యం కాదని ఒక పావుగంటలో బోధపడి తలకాయ ఉన్న సత్యానికి చెప్పలేనంత విచారం వేసింది. తను తెచ్చిన పుస్తకాలు వసంత ఆతృతగా తీసుకుని వాటి పేర్లు ఆశ్చర్యపోతూ చదివి, ఎంత బాగున్నాయో, ఎంతంత మంచి విషయాలు తెలుస్తాయో అంటుందని కలలు కంటూ వచ్చాడు. ఆ పుస్తకాల పేర్లేమిటో చూసి ఆసక్తి కూడా ప్రదర్శించలేదు అమ్మాయి. సత్యం ఏమీ మాట్లాడలేకపోయాడు చాలాసేపు. మిమ్మల్ని చూస్తుంటే ఎంత విచారం వేస్తుందో అన్నాడు కళ్ళు చెమరుస్తుంటే. ఒక పుస్తకం చదివే స్వేచ్ఛ కూడా లేదు మీకు, అందుకు బాధే వేయడం లేదు మీకు అని మందలింపుగాని కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా కొన్నాళ్ళు ఆ ప్రేమ వదలక అతన్ని బాధించింది. వసంత మీద తన ప్రేమ ఉత్తగుడ్డి ప్రేమ లాంటిదేనని అర్థమైన కొద్దీ తెలతెలలారుతున్నప్పుడు పోయే
చీకట్లాగా ఆ తెలివి తక్కువ ప్రేమ నెమ్మది నెమ్మదిగా చెదిరిపోయింది. సత్యం చదివిన సాహిత్యం చాలా తక్కువే అయినా క్రమంగా అదే అతనికి ప్రేమ అన్న, భార్యాభర్తల స్నేహం అన్న కనీసమైన జ్ఞానం ఇచ్చి కళ్ళు తెరిపించింది. ప్రేమ అంటే అతని హృదయం ఆకతాయితనం విడిచి ఒక స్పష్టతని, చిత్తశుద్ధిని, గాంభీరత్వాన్ని నేర్చుకోవడం ప్రారంభించింది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమలేని సంబంధం నిరర్ధకమని, పశుతుల్యమని వందలాది పుస్తకాల్లో చదివాడు. జంతువుల కలయికల్లో ఒక జంతువు రెండో జంతువుని ఎంత తెలుసుకుంటుందో, మనో ఐక్యత లేని మానవుల సహచర్యంలో కూడా ఒకరు ఇంకొకరిని అంతే తెలుసుకుంటారు. అభ్యుదయ భావాలకు ప్రభావితుడవడం ప్రారంభించిన దగ్గర నుంచి సత్యం ఏ కోణంలోనూ మూర్ఖత్వాన్ని, సనాతనత్వాన్ని, ఆదర్శహీనత్వాన్ని భరించలేని స్థితికి వచ్చాడు. శారీరకమైన అందచందాల్ని మాత్రమే సౌందర్యంగా భావించిన తన తెలివి తక్కువతనాన్ని తొందరలోనే గ్రహించుకున్నాడు. స్త్రీ ప్రేమని శరీర సౌందర్య దృష్టితోనే కోరడం కూడా సనాతన లక్ష్మేనని, మనిషి సౌందర్యాన్ని భావాల నుంచి, స్వభావం నుంచి విడిగా చూస్తే ఆ అజ్ఞానానికి ఒక పూర్ణ జీవితానందాన్ని పరిహారంగా చెల్లించవలసి ఉంటుందని అర్థం చేసుకున్నాడు. ప్రేమ అనే మత్తుతో ఏమీ సంస్కారం లేని జ్ఞానవంతం కాని అనుభవాలతో కొట్టుకుపోవడం పరమ మూర్ఖత్వం అని గ్రహించుకున్నాడు. ప్రేమలో కూడా ఎన్ని తమ భేదాలు, ఎన్ని స్థాయి భేదాలు, ఎంత అదృష్టం, ఎంత అజ్ఞానం. భావ సామరస్యం లేని తొలిచూపు ప్రేమలు వక్షాన్నో, నడుమునో, పెదవుల వంపునో చూసి పులకింపులతో ప్రారంభమయ్యే ప్రేమలు రాత్రింబవళ్ళు ఉధృతమైన షికార్లతో సాంప్రదాయపు హద్దులు దాటిన వివాహ బంధాలు, కామోన్మతత నుంచి క్రమక్రమంగా సంసార కూపానికి పతనాలు, నూతనత్వం దొరకని శరీరాలపై దినదినం పెరిగే అనాకర్షణలు, మోహావేశం చల్లారి మనుషుల్లోకి చాప కింద నీరులా ప్రవేశించే నిరుత్సాహాలు, ఆనంద తృప్తులు, ఒకరి పట్ల ఒకరికి నిష్కరణ సకారణ కోపాలు, కలహాలు, ఒకరి పనుల్లో ఒకరికి అన్వేషణలు, నిందారోపణలు. ప్రేమలో అపజయాలకు కారణాలెక్కడా? నూతన ప్రేమల కోసం నూతన భ్రమలతో తమ అంతరంగాలకైనా అందని రహస్య ప్రయత్నాలు, ఒకరి కామ జీవితంపై ఒకరి సందేహారంభాలు, ఎడతెగని దుఃఖాలు, కన్నీళ్లు, ఎవరో ఒకరి నిస్సహాయ ఆత్మహత్య ప్రయత్నాలు, ఇంకెవరో ఒకరి నిస్సహాయపూరిత సర్దుబాట్లు, రాజీలు, మళ్ళీ 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 అనంతమైన ముగింపు లేని పరిణామం లేని చర్విత చర్వణ నిస్సార జీవితానుభవాలు, చిట్ట చివరికి వృద్ధాప్యంలో చరమదశల్లో విరక్తులతో, అసంతృప్తులతో నిండిన జీవితాలు, ముగింపులు. అంత జుగుప్సాకరమైన జీవితాలు చూశాడు సత్యం, రచనల్లోనూ వాస్తవాల్లోనూ కూడా. సముద్రంలో నావలకు దారి చూపించే సెట్ స్టైల్ కన్నా కాంతివంతమైన సత్యం హృదయానికి దారి చూపించే సాహిత్యం, స్త్రీ పురుషుల సంబంధంలోని రుగ్మతుల్ని అణువణువు చీల్చి చూపించగలిగిన రచయితల భావాలని అతను వేదవాక్కుల్లాగా ఎంచుకుంటాడు. తాత్కాలికమైన ఆకర్షణ తీవ్ర మోహంగా పరిణమించే కామవాంఛ, ఇలాంటి లోపాల్ని గుర్తించనివ్వని ఉత్సాహము అన్నీ కలిసి ప్రేమగా భ్రమ కల్పించి తప్పుదారి పట్టిస్తాయని చదివిన దాన్ని తను అనుభవాల్లో నిజమేనని అర్థం చేసుకున్నాడు. అందుకే ప్రేమ గురించి ఊహ కలిగినప్పుడల్లా భయం, మళ్ళీ మళ్ళీ దారి తప్పుతానేమోనని. ప్రేమ కావాలని తప్పించినంత మాత్రాన ప్రేమ దొరకదని తెలుసు. వ్యక్తి తన భావన్వత్యం చేత, స్వభావన్యత్వం చేత ప్రేమను ఇవ్వడానికి, తీసుకోవడానికి అర్హుడవుతాడు. ప్రేమ విలాసవంతమైన ఊహ కాదు, బలహీనమైన లొంగుబాటు కాదు, మానవ జీవిత సౌందర్యం. ప్రేమ అది ఆరాధనీయమైన లక్షణాల వల్లే కలుగుతుంది. నువ్వు ఆ వ్యక్తిలో ఏ లక్షణాన్ని ఆరాధిస్తావో ఆ లక్షణాలు నిజంగా ఉన్నంతకాలం, వాటిని చూడగలిగినంతకాలం నీ ప్రేమ నిలబడుతుంది. ఆ లక్షణాలు నీ భ్రమే అయితే, వాటిని గుర్తించడంలో నీ ప్రయత్నమే అబద్ధమైతే నీ ప్రేమ నశిస్తుంది. ప్రేమని ఇచ్చినా తీసుకున్నా అదే సూత్రం. తుచ్చులు, మూర్ఖులు, అసమర్థులు కూడా ప్రేమని సాధిస్తారు, కానీ నిలుపుకోలేరు. కొన్ని క్షణాలు, దినాలు కన్నా ఎక్కువ నిలుపుకోలేరు. ప్రేమను స్థిరంగా ఉంచుకునే మార్గం వ్యక్తి తన ఔన్నత్యాన్ని స్థిరంగా ఉంచుకోవడమే. వ్యక్తి పతనమైనప్పుడు ప్రేమ పతనమవుతుంది. ఆ విషయాలన్నీ గ్రహించుకున్న సత్యం ఎప్పుడూ తనని తాను ఉన్నతుడిగా ఉంచుకోవాలని ఆరాటపడతాడు. తన జీవితంలోకి వచ్చే స్త్రీ ఉన్నతురాలుగా ఉండాలని ఆశపడతాడు. ఆమె విద్యావంతురాలు, జ్ఞానవంతురాలు, సంస్కారవంతురాలు అవ్వాలి.
తన అభ్యుదయ భావాలు అలవర్చుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఆమె కూడా అలాంటి ఉన్నత భావాల వైపే మొగ్గు చూపే వ్యక్తి అయి ఉండాలి. తనలో ఔన్నత్యం లేకుండా, దానికోసం తను ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా తను దొరికే మనిషి మాత్రం సర్వసద్గుణ సంపన్నురాలై ఉండాలని అనుకోలేదు సత్యం. దేవుళ్ల కథల్లో భర్తల్లాగా తను తిరిగిపోతాయి, భార్య మాత్రం మహాపతివ్రత కావాలని కోరుకునే మూర్ఖుడి లాంటి వాడు కాదు సత్యం. ఈ కోరుకునే ఈ సంగమా, ఇది నాకో లెక్క అని ప్రగల్భాలు పలికి తీరా సమయం వచ్చినప్పుడు నాన్నల వెనక తాతల వెనక దాక్కునే పిరికి పందకాడు సత్యం. ఈనాడు కూడా ప్రేమకి కులమో మతమో ధనమో తండ్రులో తాతలో అడ్డు నిలబడగలడం చూస్తే భరించలేనంత చీదర సత్యానికి. ప్రేమకి సంఘం ఏ ఆటంకాలైతే కల్పిస్తుందో వాటిని తిరస్కరించడం పెద్ద సాహసమైనట్టు భావించే వాళ్ళని చూస్తే మహా నవ్వులాట అతనికి. తనకి ఒక ప్రేమ తటస్థపడమే జరిగితే దాన్ని ఆటంకపరచగలిగేది ప్రపంచంలో ఉండదని సత్యం నమ్మకం. శాంతతో అతని పరిచయం చాలా కాలం ముఖ పరిచయంగా మాత్రమే సాగింది. సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఎందరో కనబడ్డట్టే అప్పుడప్పుడు శాంత కనబడుతూ ఉండేది అతనికి. అమ్మాయిల అందచందాల్ని మాత్రమే పరిశీలించే దృష్టి ఏనాడపోయిన సత్యానికి సహజంగానే శాంతతో పరిచయం తొందరగా జరగలేదు. ఆ రోజు సత్యం మాబాసా కన్నీరు నవల తీసుకుని వెళ్ళబోతుంటే శాంత కొంచెం మాతృతగా పలకరించింది. అతను తీసుకున్న పుస్తకం ఒక్కరోజు తనకి ఇవ్వడానికి వీలవుతుందా అని అడిగింది. అంత అర్జెంటుగా ఎందుకు కావాలి మీకు అన్నాడు సత్యం. తన పెద్దక్క కోసం కావాలని, ఆమె ఆ మర్నాడే ఊరు వెళ్ళిపోతుందని చెప్పింది శాంత. నెల రోజుల కిందట ఆ నవల శాంత ఇంగ్లీష్లో చదివింది. వాళ్ళ పెద్దక్క వచ్చినప్పుడు ఆ నవల గురించి చెప్తే తప్పకుండా తనకి తెచ్చిపెట్టమందావిడ. పెద్దక్క ఇంగ్లీష్లో చదవలేదని అప్పటి నుంచి తెలుగుదాని కోసం చూస్తోంది శాంత. సత్యానికి ఆ సంగతంతా చెప్పి, మీరు ఇంగ్లీష్ కాపీ తీసుకోండి, ఏ ఉమెన్స్ లైఫ్ అనే పేరుతో ఉంటుంది, కావాలంటే నా కార్డు మీద తీసుకుని మీకు ఇస్తాను అంది శాంత. పాత అనువాదాలైతే నాకు తెలుగులో చదివితేనే బాగుంటుంది, తర్వాత చదువుతాలండి అని చేతిలో పుస్తకం ఇచ్చేశాడు సత్యం. ఆ పుస్తకం మన్నాడే పంపించేస్తానని శాంత సత్యం అడ్రస్ కూడా తీసుకుంది. చెప్పినట్టుగానే మర్నాడు సాయంత్రం తమ్ముడితో పంపించేసింది. సత్యం ఆ రాత్రంతా కూర్చుని ఆ నవల చదివేశాడు. సుకుమారమైన మనసు కలిగిన ఒక యువతి ఒక వంచకుడి ప్రేమ వలలో చిక్కుకుంది. అతన్ని పోల్చుకోలేక ఆమె అంగీకారంతోనే ఆ పెళ్లి జరిగినా అది ఆమెకు త్వరలోనే విషాదకరంగా పరిణమించింది. జీవితంలో ప్రతి చిన్న మార్పుని, ప్రతి పరిణామాన్ని సంభ్రమంతో ఆగి చూసుకునే స్వభావం ఆమెది. నాటకం అయిపోగానే వేషం విప్పేసిన నటుడిలాగా పెళ్లి కాగానే అతను ప్రియుడు వేషం విప్పేసి ప్రణయఘట్టాలు ముగించేసి భర్తగా ప్రత్యక్షమయ్యాడు. స్వభావరీత్యా ఆమె ఉన్నతురాలు, అతని హీనుడు. దానదాసీలపై ఆమె కరుణాత్మురాలు, అతను కఠినుడు. డబ్బు విషయంలో ఆమె ఉదారత్వం గలది, అతను లోబి. అడుగడుగున భార్యాభర్తల స్వభావ భేదాలు వాళ్ళ ప్రేమని చాలా తొందరగా మటుమాయం చేస్తాయి. తన హృదయం నుంచి ప్రేమ వెదజల్లడానికి మార్గం లేకపోతే ఆమె నిలబడలేదు. ప్రకృతి మీద ప్రేమ, మనుషుల మీద ప్రేమ, బీదల మీద ప్రేమ, సేవకుల మీద ప్రేమ, చివరికి నిర్జీవమైన వస్తువుల మీద కూడా ప్రేమే ఆమెకి. ప్రేమ అనే పదం అతని నిఘంటువులోనే లేదు. గతంలో అతను ప్రదర్శించినదంతా ప్రేమ నటనే గాని ప్రేమ కాదు. ఇంటా బయట తన వంచనతో, కాముకత్వంతో క్షణక్షణం ఆమె హృదయాన్ని రంపపు కోత కోశాడు. ఇంటి దాసితో అతని రహస్య వ్యభిచారం ఆమెను పిచ్చిదాన్ని చేసేసింది. గాఢమైన విరక్తితో ఆమె భర్తతో మానసిక శారీరక సంబంధాలు తెంచేసుకుంది. తన ప్రేమామృతమన్నంత ఒక్కగానొక్క బిడ్డ మీద కురిపించడం ప్రారంభించింది. తన పంచప్రాణాలు ఆ బిడ్డ మీదే పెట్టుకుంది. ప్రేమనంతా తీసుకుని దుఃఖాన్నిచ్చిన భర్తలాగానే ఆ కొడుకు కూడా ఇంకో రకంగా ఆమెని దిగులుపరిచాడు. అందులో ఆ పసివాడు తప్ప అంతగా లేకపోయినా అతని ఎడబాటు, తల్లి పట్ల అతని అశ్రద్ధ ఆమె ఉన్మాద స్థితికి మరింత దుర్భరమయ్యాయి. చివరికి వృద్ధాప్యంలో మళ్లీ ఒక పరాయి శిశువు చుట్టూ తన ప్రేమ జలాన్ని అల్లుకుంటూ ఆమె సేద తీరింది. బహుశా ఆ బిడ్డ వల్ల కూడా విచారపడే ప్రమాదం రాకముందే ఆమె చచ్చిపోవచ్చు. అది కన్నీరు. ప్రకృతిలోనూ జీవితంలోనూ మానవ సంబంధాలలోని అణువణువులోనూ ప్రేమ కోసం, సౌందర్యం కోసం ఆమె హృదయారాటము, ఆమె స్వభావన్యత్వము సత్యాన్ని ముగ్ధుణ్ణి చేశాయి. ఇలాంటి స్త్రీ నా జీవితానికి తటస్థపడితే నేనెలా ప్రవర్తిస్తానో? ఆమె భర్తలాగేనా? చిచ్చి,
ఒక క్షణంలో కూడా అలా చేయను. నా హృదయాన్ని ఆమె పాదాక్రాంతం చేస్తాను. నా సర్వస్వాన్ని అర్పించి ఆమెను గాఢంగా ప్రేమిస్తాను. అంత సున్నితమైన ప్రేమని నేను గుర్తించలేకపోతే స్త్రీతో సాంగత్యమే నాకు అనవసరం అనుకున్నాడు సత్యం. తర్వాత కొన్నాళ్ళకి శాంత కనబడితే, ఆ నవల చదివారండి, చాలా సెన్సిటివ్గా ఉంది అన్నాడు. అవును, నాకెంతో నచ్చింది అంది శాంత. మీకు నచ్చిన పుస్తకాలు ఇంకేమైనా ఉంటే చెప్పండి అన్నాడు. శాంత గబగబా కొన్ని పేర్లు చెప్పింది. పలానా పుస్తకం చదివారా అని, చదివారా, ఇది చదివారా అని అడుగుతూ, విందు తర్వాత అనే కథ చదివారా, టాయ్ స్టాల్ది అంది. విందు తర్వాత అని సత్యం గుర్తు తెచ్చుకోబోతుంటే, అయితే మీరు చదవనట్టే, చదివితే మర్చిపోయే కథ కాదు అది అంది. అలాగా, అయితే ఇప్పుడే తీసుకుంటాను. దొరుకుతుందేమో చూడండి, లేకపోతే ఆ కలెక్షన్ నా దగ్గర ఉంది, కావాలంటే మా ఇంటికి వచ్చి తీసుకోండి అంది. ఆ పుస్తకం మా పూటే లైబ్రరీలో దొరికింది సత్యానికి. ఇంటికి వెళ్ళాక పనులన్నీ చేసుకుని విశ్రాంతిగా కథ చదువుతూ కూర్చున్నాడు. అక్కడక్కడ మళ్ళీ మళ్ళీ చదివాడు. కథ చాలా చిన్నదే గాని అంతవరకు చదివిన చాలా కథల కన్నా కొత్తగా ఉంది సత్యానికి. ఆ కథని ఒక వృద్ధుడు తన క్లబ్ మిత్రులకు చెబుతూ ఉంటాడు. అతని యవ్వన కాలంలో జరిగిన ఒక సంఘటన కథ. నేను ఒళ్ళెరగకుండా ప్రేమలో పడిపోయాను. అది వరకు నేను అనేక సార్లు ప్రేమించాననుకోండి, అయినా అంత గాఢంగా ఎన్నడూ ప్రేమించి ఎరగను. ఇది జరిగి ఎన్నో సంవత్సరాలైంది. 1840లో జరిగింది అని ప్రారంభిస్తాడు అతను కథ చెప్పడం. అతని పేరు ఇవాన్, ఆమె పేరు వారెంకా. ఆమె ఒక మిలిటరీ ఆఫీసర్ కూతురు, అతను యూనివర్సిటీ స్టూడెంట్. ఇద్దరు మంచి డాన్సర్లు. ఆ రోజుల్లో మేము ఏ సంఘాలు సమాజాలు ఎరగం, ఏ సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఎరగం. చేతిలో కావలసినంత డబ్బు ఉండేది. ఎంతసేపు యువకులం ఆడుతూ పాడుతూ కాలం గడిపేవాళ్ళం అని చిన్నప్పటి తన జల్సా జీవితాన్ని మొదట్లో వర్ణిస్తూ కథ ప్రారంభించాడు ఇవాన్. డాన్సింగ్ పార్టీల్లో పాల్గొనడం అతనికి ఎంతో ఇష్టమైన క్రీడ. ఒక పండగ నాడు పెద్ద ధనికుడొకడు విందు చేస్తూ ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఆ విందుకి వారింకా కూడా తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. ఇవాన్ కూడా అక్కడికి హాజరయ్యాడు. వారింకాతో కలిసి డాన్స్ చేసే మహాభాగ్యం కోసం యువకులంతా ఎదురుతెన్నులు చూస్తూ కూర్చున్నారు. మొదట్లో వారింకా ఇవాన్కి దొరకలేదు. తర్వాత ఎలాగో ఆమెను చిక్కించుకుని ఆమెతో డాన్స్ ప్రారంభించాడు. 2 మేఘాలు ఆకాశంలో తేలినట్టుగా నాట్యమాడడంలో ఆ కొన నుంచి ఈ కొనకి అనేక చుట్లు చుడుతూ ఆనందంతో తేలిపోతూ సంగీత నాట్యం కళ్లల్లో అనుభవయ్యే సౌఖ్యానికి ముగ్ధులవుతూ నాట్యం చేశారిద్దరు. ఆ ఆనందపు పారవస్యంలో ఇవాన్కి తను ఈ లోకపు మనిషినే కానట్టు, సంపూర్ణంగా నూతన జన్మ ఎత్తినట్టు, తన హృదయం ఎన్నడూ చెడ్డ ఆలోచనలు ఎరగనట్టు, సమస్త ప్రపంచాన్ని హృదయానికి హత్తుకుంటున్నట్టు అటువంటి దివ్యమైన అనుభూతి కలిగింది. ఆ ఆనందాన్ని వర్ణిస్తూ అతను అలా ఆమెతో నాట్యం చేస్తూ ఉంటే నాకు శరీరం ఉన్నట్టే అనిపించలేదు అంటాడు తన కథ వింటున్న మిత్రులతో. ఆ శ్రోతల్లో ఒక యువకుడు ఇవాన్ మాటలకు నవ్వి, శరీరం ఉన్నట్టే అనిపించలేదా? ఏం మాటలండి, మీరు ఆమె నడుము పట్టుకున్నప్పుడు మీకు ఆమెకు కూడా శరీరాలు గుర్తు రావాల్సిందే అని వేళాకోళం చేశాడు. ఆ మోటో హాసానికి ఇవాన్ ముఖం ఎర్రబారి, అవును, ఈ కాలపు యువకులకు తప్పకుండా అలాగే జరుగుతుంది. అవునయ్యా, శరీరం తప్ప ఇంకొకటి మీ కళ్ళకి కనిపించదు. మరి మా రోజుల్లో అలా కాదు. ఒక అమ్మాయిని ఎంత అధికంగా ప్రేమిస్తే ఆమె అంత అశరీరంగా కనబడేది మాకు. ఈనాడు మీ యువకులకు ప్రియురాలు కాళ్ళు, చీలమండలు, ఇంకా ఇతరులు ఇవే కనబడతాయి. మీరు ప్రేమించిన స్త్రీలను వివస్త్రులను చేసి ఊహిస్తేనే గాని ఉండబట్టలేరు మీరు అని ఆ యువకుణ్ణి చివాట్లు పెట్టి తన కథ మళ్లీ ప్రారంభించాడు ఇవాన్. వారింకా తండ్రి కూడా ఒకప్పుడు గొప్ప నాట్యకాడు. ఆ సంగతి అక్కడ అందరికీ తెలుసు గనక ఆయన్ని లేచి నాట్యం చేయమని అందరూ అడగడం ప్రారంభించారు. నేనిప్పుడు చెయ్యలేనని ఆయన గోల పెడుతున్నా వినకుండా చేసి తీరాల్సిందే అని అందరూ పట్టుబడ్డారు. చివరికి ఆయన చెంగున లేచి ఒరలో కత్తి తీసి ఆయన మెప్పు పొందే అవకాశం కోసం ఆయన పక్కనే సిద్ధంగా నుంచున్న యువకుడికొకడికి దాన్ని అందించి బలిష్టమైన వెడల్పాటి మిలిటరీ ఛాతి మీద మిలిటరీ అలంకారాలు దగదగ మెరుస్తూ ఉండగా చిరునవ్వుతో కూతురు చెయ్యి అందుకుని గిర్రున ఒక పరిభ్రమణంలో 4 అడుగులు వేసి లయని అందుకుని డాన్స్ ప్రారంభించాడు. వార్ధక్యం వల్ల, దృఢకాయం వల్ల ఆయన కాళ్ళు నాజూకు భంగిమలకు తగినంత చురుకుగా లఘువంగా సాగకపోయినా గతకాలపు కౌశల్యంతో కుమార్తెతో కలిసి నాట్యం చేస్తున్నాననే ఉత్సాహంతో ఆకాశంలో బరువైన మేఘం లేచినట్టు
తేలుతూ నాట్యం చేశాడు. వారింకా కూడా తండ్రితో సమంగా వాయిద్యాలకు తగినట్టు లయ తప్పకుండా తెల్లని ముక్కుమల్ పట్టు జోళ్లు ధరించే పాదాలతో ఈ క్షణం పెద్ద అడుగు మరో క్షణం చిన్న అడుగు వేస్తూ గాలిలో తేలి మాయమైపోతుందా అన్నంత పారవసత్యంతో నాట్యం చేసింది. నాట్యకళలో ఆ తండ్రి కూతుళ్ళ ప్రదర్శించే అత్యుద్భుత కౌశలానికి అందరికన్నా మైమరిచి ఆనందించాడో ఇవాన్. అతను వారింకాని ఎంత గాఢంగా ప్రేమించాడో ఆ క్షణాలలో ఆమె తండ్రిని కూడా అంతగానో ప్రేమించాడు. ప్రేమాతిశయంతో తొణికిసలాడుతున్న తమ హృదయాన్ని ఆమె తండ్రికి సమర్పించేశాడు. నాట్యమందిరంలో వాయిద్యాలన్నీ ఆగిన వెంటనే, నాట్యం ముగిసిన వెంటనే హర్షధ్వానులతో మారుమోగుతున్న మందిరం నుంచి వారింకా తండ్రి తెల్లవారుజామున తనకు ముఖ్యమైన పని ఉందని ఎక్కువసేపు ఆగకుండా వెళ్ళిపోయాడు. మిగిలిన రాత్రంతా వారింకాతో ఇవాన్ నాట్యం చేశాడు. తెల్లవారుతూ ఉండగా డాన్స్ పార్టీ ముగిసింది. ఇవాన్ ఇంటికి చేరుకుని ముందు వస్త్రాలు మార్చుకుని తన ఆనందాన్ని నిద్రలో ముంచడానికి ఇష్టం లేక రాత్రి జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ ఊరికి దూరంగా పొలాలలో ఉన్న ప్రియురాలింటి వైపు ఆ తెల్లారగట్ల మంచులో షికారు వంకతో బయలుదేరాడు. బయట పొగమంచు తెరల్లో కనబడిన ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఇవాన్ ముందుకు సాగుతున్నాడు. కొంత దూరం పోయేటప్పటికీ పిల్లనగ్రోవి వాయిద్యం లాంటి సన్నని కీచు ధ్వని వినవచ్చింది. దానితో పాటు ఏమిటోగా ఉన్న ఒక రకం డప్పు చప్పుడు కూడా వినిపించింది. రాత్రి విన్న సుశ్రావ్యమైన ప్రేమపూర్ణమైన సంగీతాన్ని ఇంకా మననం చేసుకుంటూ ఉన్న అతని హృదయానికి ఆ డప్పు మోత, ఆ కీచుధ్వని భీతాసహనంగా చీత్కారాన్ని పుట్టించేవిగా కన్నో కఠోరంగా అనిపించాయి. మరికొంత దూరం పోయేటప్పటికీ ఆ మంచు తెరల్లో దూరంగా జనం గుమికూడి ఉన్నట్టు కనిపించింది. ఇంకా 4 అడుగులు వేసేటప్పటికీ ఆ జనమంతా సాయుధ సైనికులని తెలిసింది. నల్లని యూనిఫారాల సైనికులు 2 వరుసల్లో ఎదురు బదురుగా నించున్నారు. వారి పక్కనే ఒక కుర్రవాడు డప్పు, ఒక కుర్రవాడు పిల్లనగ్రోవి మోగిస్తున్నారు. సైనికులు కవాతు చేస్తున్నారు కాబోలు అనుకున్నాడు ఇవాన్. ఆ దారిని పెద్ద మూటతో నడుస్తున్న కుమ్మరిని ఆ సైనికులేం చేస్తున్నారు అని అడిగాడు. కుమ్మరి నిట్టూర్చి పటాలం నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన సైనికుణ్ణి శిక్షిస్తున్నారు అని చెప్పాడు. ఇద్దరూ ఇంకో 4 అడుగులు వేసి ఆ దృశ్యం చూస్తూ నిలబడ్డారు. ఆ చలిలో నడుము వరకు పైభాగమంతా నగ్నంగా ఉన్న మనిషినొకడిని చేతులు వెనక్కి విరిచి తుపాకీకి కట్టి ఆ తుపాకీ కొనలో పట్టుకుని 2 సైనికులు అతన్ని నెట్టుకుంటూ ముందుకు తోసుకొస్తున్నారు. సైనికుల బార మధ్య నుంచి వెచ్చగా నిండుగా పెద్ద ఓవర్ కోట్ తొడుక్కున్న మిలిటరీ ఆఫీసర్ ఒకడు వాళ్ల పక్కనే నడుస్తున్నాడు. ఇవాన్ దృష్టి అంతా నగ్నంగా ఉన్న సైనికుడి మీదే ఉంది. అతను గజగజ వణుకుతూ చలిలో చుట్టుకుపోతున్నాడు. అతన్ని ఒక్కొక్క అడుగు ముందుకు గెంటుకు వస్తుంటే ఆ వరుస నుంచి ఒక సైనికుడు, ఈ వరుస నుంచి ఒక సైనికుడు కొరడాలతో అతని వీపు మీద బాదుతున్నారు. అతను నిలబడలేక తూలిపోయినప్పుడల్లా ఆ 2 సైనికులు అతని చేతులకు కట్టిన తుపాకీని వెనక్కి లాగి దెబ్బలు అతని వీపు మీద సరిగా పడడానికి వీలుగా అతన్ని తిన్నగా నిలబెడుతున్నారు. టీవీగా అడుగులేస్తూ ఆ సైనికుడితో పాటు నడుస్తూ శిక్ష అమలు చేయిస్తున్న ఆఫీసర్ ఇంకెవరో కాదు, ఆమె తండ్రి, వారింకా తండ్రి. కొరడా దెబ్బ పడినప్పుడల్లా ఆ ఖైదీ బాధతో కొంకర్లు తిరుగుతూ సోదరులారా దయచూపండి అని తోటి సైనికుల్ని వేడుకుంటున్నాడు. ఆ దెబ్బలు ఎంత బలంగా పడుతున్నాయంటే కొరడాలు గాలిని చీల్చే చప్పుళ్ళు పెద్ద మూతగా వినబడుతున్నాయి. దెబ్బ మీద దెబ్బ. సైనికుల బారుల మధ్య అతన్ని ఈ చివరి వరకు ఈడ్చుకుని వచ్చి ఒక దెబ్బ వరుస పూర్తి చేసి వెనక్కి తిప్పారు. అప్పుడే కనబడింది అతని వీపు ఇవాన్కి. ఆ వీపు పెద్ద పెద్ద పాయలుగా పగిలిపోయి రక్తం కారుతూ ఎంత భయంకరంగా ఉందంటే అది మానవ శరీరం అని నమ్మడం అసాధ్యమైపోయింది. రక్తం వరదలు కట్టే ఆ వీపు మీద మళ్ళీ దెబ్బలు పడుతూనే ఉన్నాయి. దప్పు బీతాహాసంగా మోగుతూనే ఉంది. పిల్లనగ్రోవి కీచుగా పాడుతూనే ఉంది. ఆఫీసరు రెప్పపాటు సేపైనా ఏమారకుండా ఆ దెబ్బల్ని అజమాయిషీ చేస్తున్నాడు. దెబ్బలు బలంగా పడుతున్నాయా లేదా అని అంచనా కట్టుకుని తల పంకించి సంతృప్తి పడుతున్నాడు. నడుస్తూ హఠాత్తుగా ఒక సైనికుడి ముఖం మీద పిడికిలతో గుద్ది, గురి తప్పుతావేం, గురి తప్పితే నీకే ఇది అంటూ ఉక్కు కడ్డీ లాంటి ఆ చేత్తో మళ్ళీ ఆ సైనికుడిని కొట్టాడు. పగిలిపోయిన రక్తాల కారే ఆ ఖైదీ వీపు మీద ఒక దయగల సైనికుడు తన కొరడా దెబ్బని కొంత తేలికగా ఉదారంగా వేసినందుకు ఆ శిక్ష ఆ సైనికుడికి. కొరడాలు కొత్తవి తీసుకురండి అని ఆఫీసరు రెంకెవేశాడు. అలా రెంకెవేస్తూ మొహం ఇటు తిప్పి ఆ దగ్గరలోనే నుంచున్న ఇవాన్ని గుర్తించి
ఒక్క విషపు చూపు విసిరి ముఖం గంటు పెట్టుకుని చూపు తిప్పేశాడు. కొన్ని గంటల కిందట రాత్రి ఆకాశంలో మేఘంలా తేలిపోతూ సంగీతానికి అనువుగా అడుగులేస్తూ అత్యద్భుత చాతుర్యంతో నాట్యం చేసిన ఆ నాట్యగాడిలో ఈ క్రూరుడెక్కడ దాగున్నాడో ఇవాన్కి అంత పట్టలేదు. తెల్లారగట్ల అతనికి ఏదో పని ఉందని నాట్యం వదిలేసి త్వరగా వచ్చిన పని ఇదన్నమాట. ఈ విషయం మనసులో ఉంచుకుని కూడా అంత మనోహరంగా నాట్యం చేయగలిగాడు. ఇవాన్ ఇక నిలబడలేక వెనక్కి తిరిగాడు. తడబడే అడుగులతో దూరంగా కీచు స్వరం వింటూ, సోదరులారా, దయచూపండి, గురి తప్పుతావేం అనే మాటలు చెవుల్లో గింగిళ్ళమంటుంటే బాధతో కుంగిపోతూ ఇల్లు చేరాడు. పారిపోవడానికి ప్రయత్నించిన సైనికుడికి ఇంత రాక్షసమైన శిక్ష అవసరమని అందరూ ఎందుకు అంగీకరిస్తున్నారు? దాన్నెందుకు ఇలా అమలు జరిగిస్తున్నారు అనే ఆలోచనలతో ఇవాన్ సతమతమైపోయాడు. ఆ ఘటన అతని జీవితాల్ని మార్చేసింది. అంతకు పూర్వం అతను మిలిటరీ ఉద్యోగంలో చేరాలనుకునేవాడు. ఆ అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు. వారింకా మీద పొంగే ప్రేమ కూడా ఒక్కసారిగా పాల పొంగు చల్లారిపోయినట్లుగా పోయింది. తర్వాత కూడా ఆమెను కొన్నిసార్లు కలిసినా ఆమెను చూడడమే దుర్భరంగా ఉండేది. త్వరలోనే ఆమె మీద ప్రేమ పూర్తిగా హరించుకుపోయింది. అది విందు తర్వాత కథ. ఆ కథ పూర్తి చేయగానే ఇవాన్కి వచ్చిన సందేహాలే వచ్చాయి సత్యానికి కూడా. సైన్యంలో పనిచేయడానికి ఇష్టం లేని వాళ్ళని ఎందుకు దండించాలి? ఇష్టం లేకపోతే ఆ పనిలో నుంచి వెళ్ళిపోయే హక్కు ఎందుకు ఉండకూడదు? అలాంటి హక్కు ఉంటే సైనికులు రహస్యంగా ఎందుకు పారిపోతారు? అంతంత శిక్షలు అమలు చేసి భయపెట్టి ఉంచాలా సైన్యంలో? లేకపోతే ఎవరు ఉండరా అందులో? సత్యం చాలా ఆశ్చర్యపోతూ ఆలోచించాడు. అప్పటికి సత్యానికి ఆ ప్రశ్నలకు జవాబులు తెలియవు. ఆ సైన్యాలెందుకో, ఆ శిక్షలెందుకో, తోటి సైనికుడి మీద దయచూపలేని స్థితిలో ఆ సైనికులు ఎందుకు ఉన్నారో, ఒక ఆఫీసర్కి అంతమంది సైనికుల్ని దండించే హక్కు ఎలా వచ్చిందో, ఆ విషయాలేమీ అప్పటికి తెలియవు సత్యానికి. ఆ కథలో ఇవాన్కి జవాబు దొరికినట్టే సత్యానికి ఆ ప్రశ్నలకు జవాబు దొరకలేదు. ఆ ఖైదీ బాధని ఊహించి అర్థం చేసుకోవాలని చూశాడు, కానీ సాధ్యం కాలేదు. ఆ ఆఫీసర్ కూతురి మీద ఇవాన్కి ప్రేమ పోయినందుకు సత్యానికి చాలా సంతోషం కలిగింది. తండ్రి చేసిన తప్పుకి కూతురిదేం బాధ్యత అని మొదట అనుకున్నాడు, కానీ ఆలోచిస్తే దానికి మంచి జవాబే దొరికింది. ఆ ఆఫీసర్ క్రూరత్వాన్ని ఒక క్షణం పాటు చూస్తేనే ఇవాన్కి అంత అసహ్యం కలిగిందే. అలాంటి సంఘటనలు ఆమె ఎరగదా? తండ్రి క్రూరత్వం ఎన్నడూ చూడలేదా? అలాంటి క్రూరుడితో ఎలా నాట్యం చేయగలిగింది? ఆ తండ్రితో అంత సన్నిహితంగా ఎందుకు ఉండాలి? తండ్రి వెళ్లే చోటికి తను వెళ్లడం మానుకోవాలి. తండ్రి ముఖం చూడడమే మానుకోవాలి. తప్పు చేసే వాళ్ళ మీద మాత్రమే కాదు కోపం రావాల్సింది, ఆ తప్పుల్ని గుర్తించని వాళ్ళ మీద, వాటిని చూసి చూడనట్టు ఊరుకునే వాళ్ళ మీద కూడా అంత కోపము రావాలి. ఇవాన్కి వారింకా ముఖంలో ఆ తండ్రి పోలికలే కనబడి ఆ అసహ్యంతో అతని ప్రేమ నశించింది. గాని నిజానికి అతని విముఖతకి లోతైన కారణం ఆమె మంచితనం మీద నమ్మకం పోవడమే. ఆ కథ గురించి ఆలోచిస్తూనే సత్యం శాంతకి ఒక ఉత్తరం రాశాడు. జానకి విముక్తి 28వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.